ఇవాల్టి అమ్మ కథ అనంతుడెవరు? ఒకసారి త్రిలోకాల్లో ఒక ప్రశ్న మార్మోగింది. ఈ విశ్వంలో నిజంగా సర్వోన్నతుడు ఎవరు అని. సృష్టికర్త బ్రహ్మదేవుడు గర్వంగా, ఈ లోకం నా సంకల్పంతో పుట్టింది, నేను లేకపోతే ఏదీ లేదు, అందుకని నేనే గొప్ప అన్నాడు. అదే సమయంలో సంరక్షుడైన విష్ణుమూర్తి ప్రశాంతంగా, ధైర్యంగా, సృష్టి పుట్టి ఉండవచ్చు, కానీ అది నిలవాలంటే నా సంరక్షణ కావాలి, అందువల్ల నేనే గొప్ప అన్నాడు. ఇద్దరి మాటలు దేవలోకాన్ని కంపింపజేశాయి. అప్పుడే ఆకాశంలో ఉరుములు, మెరుపులు, భూమి కంపించింది. దివ్య తేజస్సుతో ఒక మహాస్తంభం ప్రత్యక్షమైంది. ఆ తేజస్సు నుండి ఒక దివ్యవాణి పలికింది. నా ఆది, నా అంతం కనుక్కోగలిగితే మీరు సర్వోన్నతులు అవుతారు. బ్రహ్మదేవుడు సరే అని హంసరూపం దాల్చి ఆ స్తంభం పైకి ఎగిరాడు. యుగాలు గడిచాయి, కానీ అంతం కనిపించలేదు. అలసిపోయి అబద్ధం చెప్పాడు, నేను పైభాగం చూశాను అని. విష్ణుదేవుడు వరాహరూపం దాల్చి ఆ స్తంభం కిందికి దిగాడు. పాతాళమంతా వెతికాడు, కానీ అడుగు దొరకలేదు. వినయంగా తిరిగి వచ్చి ఒప్పుకున్నాడు, నాకు అంతం కనపడలేదు అని. అప్పుడే ఆ స్తంభం నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. గంభీరంగా పలికాడు, బ్రహ్మదేవ, అబద్ధం చెప్పడం వల్ల నీవు పూజింపబడవు. విష్ణుదేవ, సత్యం పలికావు, అందువల్ల నీవు శాశ్వత పూజలు అందుకుంటావు. అప్పుడు ఇద్దరికీ అర్థమైంది, గర్వం కాదు, సత్యమే పరమాత్ముడి ఉనికి అని. సత్యమునకు త్రిమూర్తులు తలవంచారు. 3 రూపాలైన ఒకే పరమ సత్యం అని లోకాలకు తెలియజేశారు.